మాజీ మంత్రి కాకాణి విడుదల సందర్భంగా మండల కేంద్రమైన మనుబోలు కోదండరాంపురం పిడూరు రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా గుడిలో కోసూరు వెంకటేశ్వరరావు గౌడ్ సునీతమ్మ వారి కుమారుడు జగదీష్ గౌడ్ కోడలు సుజిత సాయిబాబాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు దాసరి భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ తమ నాయకుడు కాకాణి ఎప్పుడెప్పుడు విడుదలవుతారా అని ఎదురు చూశామని, ఆ సాయిబాబా దయ వల్ల ఆయన బయటకు వచ్చారని తెలిపారు. అనుపెరుగుని పోరాట యోధుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేవుడిచ్చిన వరం, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నిన్నటి దినాన జైలు నుంచి రిలీజ్ అయిన సందర్భంగా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోసూరు కోటేశ్వరరావు గౌడ్ గారు సాయిబాబా గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని ఆ దేవుడికి మొక్కుబడి ఉన్నందువలన ఆ కార్యక్రమాన్ని బాగా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఎల్లప్పుడూ జనములో ఉండేటువంటి గోవర్ధన్ రెడ్డి 2 రోజుల నుంచి చాలా సందర్భాల్లో మేము అనుకునేది, పాప కోటేశ్వరరావు చెప్తాలో వచ్చేవాడు, ఇవాళ పూజితమ్మను కూడా తీసుకొచ్చి ఇక్కడికి ఆ ద్వారా వేడుతామనుకున్నాం. అయితే అందరూ ఆయనకి కొన్ని నిబంధనలు ఉన్నందువలన, ఆయన విజయవాడలోనే స్టే చేసినందువలన, ఇవాళ పూజితమ్మ కూడా తన తండ్రి కూడా ఉన్నందువల్ల ఇక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి నుండి రవీంద్ర గ్రామ కన్వీనర్ రవీందర్ రెడ్డి కానీ, వెంకటరమణయ్య గౌడ్ కానీ, నోకోటి కానీ, శ్రీను కానీ, వెంకయ్య కానీ, అదేవిధంగా కమలాకర్ రెడ్డి కానీ అందరూ సమక్షంలో బలోపేతం చేసుకుంటున్నాం. ఎప్పటికీ జరగని ముద్రగా సాయిబాబా ఆశిస్తున్న నిండుగా పెద్దలు శ్రీ కాకాణి గోవర్ధన్ గారి వేళల భవిష్యత్తులో ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ దైవభక్తి కార్యక్రమాల్లో కానీ పాల్గొంచుకునేదానికి మేమందరం కూడా ఆయన ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడెప్పుడు ఇది ఉంటాడని అనుకున్నాం. ఆ భగవంతుడు భరించాడు. మా మొక్కుడులో ఈ సాయిబాబా మొక్కుడు కూడా ఉంది. కాబట్టి సగర్వంగా ఈరోజు భగవంతుడి ముందు మేము చెప్పుకుంటూ సెలవిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఆయన జైల్లో ఉన్నప్పుడు పూజితమ్మ గారు ఇక్కడికి రావటం, కోటేశ్వరరావు కానీ మేము అందరం కూడా ఉంటాం. ఆ దేవుడికి ఒక మొక్కుబడిగా కూడా ఉన్నది. ఆ మొక్కుబడి తీర్చుకునే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా మేము జరుగుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.